ప్రార్థన చేసుకుని ఈ యొక్క అనుదిన ప్రార్థన కూడికను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమకు ఆశీర్వదించిన మా ప్రియపరుల తండ్రి, పరిశుద్ధుల మధ్య నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సకలాశులను ప్రాణంగా తండ్రి, మీ ఘనమైన శాశ్వతమైన నాలుగు వేలాది వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. ప్రతిదినము దేవాలయంలో తప్పక పులుకొలుచు మిమ్మల్ని స్థుతించిన ఆదిమ సంఘం వలె మా తండ్రి మాకు మేము మా చక్కని మేముతో ప్రతిదినము మా తండ్రి దేవాలయంలో తప్పక పులుకున్నారనే ఆలోచనతో మాకు మేము ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. మీ కృపతోడుగా ఉంటున్నారు. మీ పొందారు. నేను ప్రస్తుత కరోనా పరిస్థితులను బట్టి అనేక మంది మా తండ్రి మీకు సన్నిధికి రాలేని పరిస్థితి ఉన్నా కూడా ప్రతి వారు కూడా తమ గృహాల వద్ద ఉంటూ ఈ మైక్ ద్వారా కనబడుతున్న ఈ కార్యక్రమం ద్వారా మాత్రం వారు ఈ కార్యక్రమం పాల్గొంటున్న వార్తలు నియమించున్నాం. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ మీరు నియమించండి. మా బ్రతుకుల్లో మాత్రం మాకు అందిస్తున్న ఈ శుభదినాన్ని గురించిపోతాను. కానీ ఈ దినమంతట్లో మీకు మాకు ఉంచారు. ఉదయ కాలం మొదలుకొని రాత్రి కాలం వరకు మీ కాపుల నిబంధత మా అందరికీ చేర్పించారు. మమ్మల్ని క్షేమంగా ఉంచారు, సజీవంగా ఉంచారు. తండ్రి మీకు స్తోత్రాలు. జ్ఞానేశ్వరం మాత్రండి జరుగుతున్న కార్యక్రమంతో మీరు మాకు తోడుగా ఉండి కార్యక్రమంలో అనేకులు మాత్రం పాల్గొంటుంది. మీ నామం మహిళపరచడం ఘనత ప్రతి ఒక్కరు రెండు చేస్తున్నాము. మహిళపంచుకుని దీవించుకుంటూ బలపరచండి. మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధమైన ఘనమైన కూడా ప్రార్థించి కూర్చున్నాం. మా పరమ తండ్రి సమయంలో కలిసి దేవాలయాలను సృష్టికు ఉన్నావు ఉన్నావు నాలో ఉన్నావు అని కీర్తన పాడుతున్నాం. నాతో పాటు కలిసి మీరు మీ గృహాల మధ్య ఉంటూ ఈ కీర్తన పాడుతూ దేవుడి నామాన్ని మహిళపరచవలసిందిగా ప్రతి ఒక్కరికి ప్రభునామంలో ఇంటర్నెట్ విజ్ఞాపన చేస్తూ ఉన్నావు ఉన్నావు నాలో ఉన్నావు 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 నాలో ఉన్నావు 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 నాలో ఉన్నావు నాకు మార్గమై నాకు సాధ్యమై నా జీవమై నాదు సమస్తమై నాకు మార్గమై నాకు సాధ్యమై నా జీవమై నాదు సమస్తమై ఉన్నావు 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 నాలో ఉన్నావు 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 నాలో ఉన్నావు ఉన్నవాడవు నీవు అనువాడవై ఉన్నావు నిన్న నీడు నిరంతరం నిరంతరం మాతో ఉన్నావు ఉన్నవాడవు నీవు అనువాడవై ఉన్నావు నిన్న నీడు నిరంతరం నిరంతరం మాతో ఉన్నావు నీ సిలువే నా శరణం నీ కృపై నాకాధారం నీ సిలువే నా శరణం నీ కృపై నాకాధారం సజీవుడవు సహాయుడవు నాకేడెము నా నిరీక్ష సజీవుడవు సహాయుడవు నాకేడెము నా నిరీక్షణ ఉన్నావు 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 నాలో ఉన్నావు 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 నాలో ఉన్నావు బహుశ్రమలలో నేనున్నా ఒంటరి బ్రతుకులో నేనున్నా వ్యాధి బాధలు నాకున్నా కష్ట నష్టములు ఎదురైనా బహుశ్రమలలో నేనున్నా ఒంటరి బ్రతుకులో నేనున్నా వ్యాధి బాధలు నాకున్నా కష్ట నష్టములు ఎదురైనా
నీ వాక్యం నాకాహారం, నీ రుధిరం నా జీవం. నీ వాక్యం నాకాహారం, నీ రుధిరం నా జీవం. నా రాఫా, నా ఈరే, నా ఎలోహిం, నా నీసీ. నా రాఫా, నా ఈరే, నా ఎలోహిం, నా నీసీ. ఉన్నావు, 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 నాలో ఉన్నావు. ఉన్నావు, 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 నాలో ఉన్నావు. ఆకాశమునకు నేనెగిరి పాతాళమునకు దిగినా, సముద్రగాధములో ఉన్నా, అంధకారములో మరుగైనా. ఆకాశమునకు నేనెగిరి పాతాళమునకు దిగినా, సముద్రగాధములో ఉన్నా, అంధకారములో మరుగైనా. నిలిచిన నీ కూర్చున్నా, నా మనసు నీ వెలుగుదు. నిలిచిన నీ కూర్చున్నా, నా మనసు నీ వెలుగుదు. మహాఘనుడా, మహోన్నతుడా, మనోహరుడా, పరిశుద్ధుడా. మహాఘనుడా, మహోన్నతుడా, మనోహరుడా, పరిశుద్ధుడా. ఉన్నావు, ఉన్నావు, నాలో ఉన్నావు. ఉన్నావు, 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 నాలో ఉన్నావు. నాకు మార్గమై, నాకు సాధ్యమై, నా జీవమై, నాదు సమస్తమై. నాకు మార్గమై, నాకు సాధ్యమై, నా జీవమై, నాదు సమస్తమై. ఉన్నావు, 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 నాలో ఉన్నావు. ఉన్నావు, 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 నాలో ఉన్నావు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ఈ రోజున మనం నెహెమ్యా గ్రంథాన్ని మనం ప్రారంభిస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 1, 2, 3 అధ్యాయాల నుండి దేవుని యొక్క మాటలు మనం ఈ రాత్రి కాలంలో మనం వినబోతున్నాం. చాలా ప్రార్థన చేసుకుని మరొక కొద్ది సమయంలో దేవుని యొక్క మాటలు మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీర్వదిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు తెలుసుకుంటున్నాం. మహోన్నతంగా ఇంతవరకు బిడ్డలుగా ఈ అనుదిన ప్రార్థన కొద్ది ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని కలిగి మాకు దయచేసాను దేవా. మీకు కూడా ఆయన ఈ సభ మాట్లాడి ఎంతమంది వచ్చిన వర్తమానం అన్నిలో దూరంతరంగా పనిపించి వెళ్ళవచ్చు. ఈ వచ్చిన కార్యక్రమంలో మేము మాకు ఉండమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శాశ్వత నామములో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమం పాల్గొంటున్న వారికి, అలాగే ఇక మైక్ ద్వారా స్థానికంగా ఉన్నవారు మీ గృహాల వద్ద ఉంటూ, మీ కుటుంబాల వద్ద ఉంటూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న వారు మీకు అందరికీ ప్రభువు నామములో నా వందనాలు. ఈ రోజున మనం నెహెమ్యా గ్రంథాన్ని మనం ప్రారంభిస్తున్నాం. మరి ఎంతమంది ఈరోజు వాక్యాన్ని అనుదిన వాక్యాన్ని మీరు చదవడానికి తెలియదు. చదివిన వారు ధన్యులు, చదవని వారు చదివి ధన్యత పొందుకోవాల్సిందిగా ప్రభువు నామమున కూర్చు. ఈ రోజున మనము నెహెమ్యా గ్రంథాన్ని మనము ప్రారంభిస్తున్నాం. 1, 2, 3 అధ్యాయాలను ఈరోజు మనం చదవాలి. ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు మనకున్న సమయాన్ని బట్టి దేవుడి మాటలు మనం విందాం. ఇక్కడ మనము ఒక సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే 3వ వచనంలో ఒక మాట రాయబడింది. 3వ వచనంలో వారు చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందలు పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి. నెహెమ్యా గ్రంథములో మనం గమనించినప్పుడు నిన్నటి వరకు మనం ఎజ్రా గ్రంథాన్ని గమనించాం. ఎజ్రా గ్రంథము దేవుని యొక్క మందిరము తిరిగి ప్రారంభించడం జరిగింది.
నెహెమ్యా గ్రంథంలో యెరూషలేము ప్రాకారము తిరిగి కట్టడం అనేది మనం చూస్తున్నాం. పాడైపోయిన ప్రాకారపురములు, పడద్రోయబడిన ప్రాకారపురములు, దాని గుమ్మములు ఇవన్నీ కూడా అవి తిరిగి మరలా నిర్మించబడడం అనేది జరిగింది. నెహెమ్యా గురించిన సందర్భాలను మనం ఆలోచిస్తూ నెహెమ్యాకు తన సహోదరుల నుండి మనం గమనించినప్పుడు 2వ వచనం మనం గమనించినప్పుడు, నా సహోదరులు హనానీయులు ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషము తప్పించుకుని యూదులను గుర్చి యెరూషలేమును గుర్చి నేను వారిని అడగగా, నెహెమ్యా ఎవరిని అడిగాడు అని ఆలోచన చేస్తే తన వద్దకు వచ్చిన సహోదరులను యూదుల్లో కొందరిని హనానీయులు అడిగాడు. ఏమని అంటే యూదులను గురించి అడిగాడు, తర్వాతగా యెరూషలేమును గురించి అడిగాడు. మీరు గమనించింది దేవునికి గ్రంథాన్ని మనం గమనించినప్పుడు దేవుని ప్రజలైన వారిని అడిగాడు, దేవుని పట్టణమనబడిన యెరూషలేము గురించి అడిగాడు. నెహెమ్యాలో ఉన్న గొప్ప భాగాన్ని, గొప్ప భావాన్ని కనుక మనం చూస్తే అతనికి ఆలోచన తన కుటుంబం గురించి కాదు, తన బంధువుల గురించి కాదు, తన రక్త సంబంధికుల గురించి కాదు, కానీ దేవుని ప్రజలైన వారిని గురించి, అలాగే దేవుని పట్టణమనబడిన యెరూషలేము పట్టణాన్ని గురించిన సంగతులు అడుగుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. అడిగితే వారు చెబుతున్నారు ఏంటంటే, చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. దేవుని ప్రజల పరిస్థితి బాగోలా. దేవుని ప్రజలు ఆ పట్టణంలో ఆ చెరపట్టబడిన వారిలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. దేవుని ప్రజలే, కానీ శ్రమను అనుభవిస్తున్నారు, నిందను అనుభవిస్తున్నారు చాలా ఎక్కువగా అనే మాట అనుభవిస్తాం. తర్వాత యెరూషలేము పట్టణం నుంచి మాట్లాడుతూ యెరూషలేము పట్టణం కూడా ఏమంత బాగాల, ఎందుకంటే ఆ పట్టణము ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడింది. అంటే మనం గమనించండి, దేవుని ప్రజలైన వారిని గురించి అడిగాడు, దేవుని పట్టణమనబడిన యెరూషలేము గురించి అడిగితే ఈ రెండు కూడా ఒకటి కాకపోతే ఒకటైనా మంచి వర్తమానం అయితే వినబడలా నెహెమ్యాకి. మీరు గమనించండి, అటు దేవుని ప్రజలు శ్రమను అనుభవిస్తున్నారు, నిందను అనుభవిస్తున్నారు, అటు దేవుని పట్టణము పడద్రోయబడింది, ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడింది. రెండూ కూడా నాశనంలోనే ఉన్నాయి. ప్రజలు నాశనంలో ఉన్నారు, పట్టణము కూడా నాశనంలోనే ఉంది. ఈ రోజున మన జీవితంలో మనం గమనించినప్పుడు దేవుని ప్రజలమే కదా, దేవుని పిల్లలమే కదా, దేవుని మందిరమే కదా, లేక దేవుని బిడ్డలమే కదా, మరి ఎందుకు ఈ నాశనము, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ శోధనలు అనే భావన మనలో కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఇటువంటి పరిస్థితుల్లో నెహెమ్యా ఆ మాటలు విన్నప్పుడు ఏమన్నాడు? నేనైతే బాగున్నాను, నా పరిస్థితి ఇక్కడ చాలా చక్కగా ఉంది, అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను అనే ఆలోచన అతనికి లేదు. కానీ చూడండి 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు చూడండి ఏ మాటలు విన్నాడు? దేవుని ప్రజల గురించి విన్నాడు, వారి పరిస్థితి గురించి బాగాలా. దేవుని పట్టణమనబడిన దృష్టి గురించి విన్నాడు, ఆ పట్టణ పరిస్థితి కూడా బాగాలా. కాబట్టి ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యాలోని మనం నేర్చుకోదగిన ఒక గొప్ప పాఠం ఏంటంటే, దేవుని ప్రజలైన వారికి దేవుని పట్టణమనబడిన యెరూషలేమునకు కలిగిన ఆ శ్రమను, ఆ నాశనమును, ఆ భయంకర పరిస్థితుల్లో అతను చేసిన ఒక గొప్ప కార్యము గురించి మనము ఈ 4వ వచనంలో మనం చూస్తున్నాము. ఆ మాటలు విన్నప్పుడు కూర్చుండి ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడు? తన కుటుంబం కోసం. న్యాయంగా చూస్తే నెహెమ్యా చాలా ఉన్నతమైన పరిస్థితుల్లోనే అతను జీవిస్తున్నాడు, రాజు దగ్గర జీవిస్తున్నాడు. అతనికి ఇబ్బంది అయితే లేదు, అతని జీవితం అయితే సెటిల్డ్గానే ఉంది. కానీ దేవుని ప్రజలైన వారికి ఆ జీవితాలు సెటిల్ కాల. దేవుని ప్రజలైన జీవితాలు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు, వ్యాధులు అనుభవిస్తున్నారు. పట్టణం కూడా పరిస్థితి బాగల. ఇప్పుడు కూర్చున్నాడు, ఏడ్చాడు. న్యాయంగా ఏడవలసిన పని కూడా లేదు నాకు తెలిసి. నెహెమ్యా జీవితాన్ని మనం చూస్తుంటే నెహెమ్యా ఒక ఉన్నతమైన హోదాను అనుభవిస్తున్నాడు, ఒక ఉన్నతమైన స్థితిని నెహెమ్యా పిల్లలు మనం గమనించినప్పుడు అతను షూషను కోటలో అతను ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడు. అటువంటి పరిస్థితులు రాజులకు గిన్నె అందించేటి వాడుగా, రాజులకు ద్రాక్షాసము గిన్నెలు అందించేటి గొప్ప ఉద్యోగాన్ని నెహెమ్యా కలిగిన వాడు ఉన్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఈ రోజున మీరు నేను కూడా గమనించాలి. ఈ రోజున నా జీవితం బాగుంది, నీ జీవితం బాగుంది, కానీ నీ తోటి వారు, నీ పొరుగు వారు, నీ ఇంట్లో ఉన్న వారు కావచ్చు, లేకపోతే నీ ఇంటికి సంబంధం లేని వారు కావచ్చు, నీ బంధువులు కాకపోవచ్చు, వారి విషయంలో నీ ప్రార్థన నిలబడి ఎలా ఉన్నది?
రోజున దేశమంతా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ వైరస్ ప్రభావానికి గురైన వారి మనం అనుకుంటాం మనం ఏదో గొప్ప వాళ్ళము, మనం ఏదో నీతివంతులు కాబట్టి మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నవాళ్ళు అనుకునే భావన ఉన్నాం. లేదు లేదు, దేవునికి వాక్యాన్ని కనుక మనం దేవుని గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈరోజు నీ మనసులో నా మనసులో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు ఎలా ఉన్నావు? ఇప్పుడు దేవుడిని ఒక మంచి స్థితిలో ఉంచాడు, దేవుడు ఒక మంచి సంరక్షణలోనే దేవుడిని ఉంచాడు, మంచి ఆరోగ్యవంతులుగా దేవుడిని ఉంచాడు, మంచిది. అయితే ఇటువంటి ఆరోగ్యంలో ఉన్న నీవు, ఈ క్షేమస్థితిలో ఉన్న నీవు, ఇటువంటి సుఖమైన జీవితంలో నీవు అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు, బలహీనతలు, అనారోగ్యంతో నిండిపోయిన వారి పట్ల నీ బాధ్యత, నా బాధ్యత ఏమైనా నెరవేరుస్తున్నావా? ఈ రోజున మనం కొంతమంది ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పి ముందుకు వస్తున్నాం, కొంతమంది ఆహార పదార్థాలు అందిస్తూ ఉన్నారు, కొంతమంది మెడిసిన్స్ అందిస్తూ ఉన్నారు, చాలా రకాల స్వచ్ఛంద సంస్థలు ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. అయితే నేను అంతటి గొప్ప గొప్ప సహాయాలు మనము చేయలేకపోవచ్చు, కానీ నీవు చేయవలసిన గొప్ప కార్యం, నేను చేయవలసిన గొప్ప కార్యం, వారందరి కొరకు మనము ప్రార్థన చేయగలిగాం. నెహెమ్యా స్థితిని మనం చూస్తే షూషను కోటలో రాజు దగ్గర గిన్నె అందించేటి ఆ గొప్ప ఉద్యోగ జీవితం అతను ఉన్నాడు. అతనికైతే బాధే లేదు, అతనికి వ్యాధి లేదు. మీరు రెండంచెలు చూస్తే రెండంచెలు రాజు రూపంలో నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చెప్పని అది కలిగినదని నాతో అనగా వ్యాధి లేదు. ఈ రోజున చూడండి, ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా వ్యాధి లేని వాడిగానే చేశాడు, ఆరోగ్యవంతులుగానే చేశాడు. అయితే నీ విచారము, నీ దుఃఖము, నీ ప్రార్థన ఏమి ఉండగలగాలంటే ఎందరైతే ఈ వ్యాధి చేత అల్పబడుతున్నారో, ఎందరైతే ఇటువంటి భయంకర పరిస్థితుల్లో వారు జీవితాన్ని జీవిస్తారో వారి వరకు దేవుని సేవకునిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనందరి బాధ్యత, మనందరి ప్రయత్నం, మనం చేయవలసిన కార్యము ప్రార్థన. నేను అడుగుతున్నాను, ఈరోజు నేను మాట్లాడుతున్న మీరు ఒకవేళ ఎంతమంది మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ రక్త సంబంధులు కావచ్చు, లేకపోతే మీ కుటుంబం ఉన్న వారి గురించి కావచ్చు, వారి కోసం ప్రార్థన చేస్తారేమో, మంచిది. అయితే నీకు శత్రువులైన వారు ఉన్నారు, నీకు విరోధులుగా ఉన్నవారు ఉన్నారు, నీకు వ్యతిరేకులుగా ఉన్నవారు ఉన్నారు. వారు ఇటువంటి బలహీనతలో పడినప్పుడు నీ మనస్తత్వం ఏమిటో, నీ హృదయం యొక్క ఆలోచన ఏమిటో ఒక్కసారి గుర్తించావా? చాలామంది అంటారు బాగా జరిగింది, ఇలాగే జరగాలి అని అనుకునే మనస్తత్వం కనుకుంటే అది నువ్వు నాశనంలో నడిపిస్తుంది. అటువంటి మనసు నీకు నాకు కూడా మంచిది కానే కాదు. ఈ రోజున పిల్లరా, దేవుని ప్రేమను ఎరిగిన నీవు, దేవుని వాక్యాన్ని ఎరిగిన నీవు ఎలా ఉండగలగాలి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండగలగాలి? ఈ రోజున చాలామంది ఒక దుర్బుద్ధిని మనము ఆలోచన చేసినప్పుడు అనేక మంది ఎటువంటి దుర్బుద్ధిని కలిగిన వారు ఉన్నారంటే నాకు వచ్చింది కాబట్టి వాడికి రావాలి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారని ఈరోజు సమాజం. మొన్న వచ్చి ఒక ఆయన గురించి నేను విన్నాను. ఒక ఆయన వివాహానికి వెళ్ళి బంధువే వివాహానికి వెళ్ళాడు, అక్కడ భోజనాలు వడ్డించాడు, మొత్తం వివాహం అంతా చక్కబెట్టాడు, అన్ని కార్యక్రమాలు చేశాడట. సుమారుగా వివాహానికి 600 మంది ఎంతమందో ఆ వివాహానికి హాజరైనట్టుగా విన్నాను. ఆ 600 మందికి కూడా అందరికీ కూడా వైరస్ అంటించేశాడు. ఎందుకంటే వాడికి తెలుసు, అది ముందుగానే వాడికి తెలుసు, నేను పాజిటివ్, నాకు వైరస్ ఉంది, నాకు వ్యాధి ఉంది అని సంగతి తెలిసి కూడా అతను ఆ వివాహానికి వెళ్ళి అందరితో కలిసిపోయి అందరికీ వడ్డింపులు వడ్డించి, అంటే ఎందుకు ఆ మనసు నుంచి మాట్లాడతారంటే చాలామందిలో అటువంటి మూర్ఖత్వం వండితనం అనేది ఉంటుంది. రోజున దేవుడి యొక్క వాక్యాన్ని చూస్తే నెహెమ్యాలో ఉన్న గొప్ప ఆలోచన మనం చూస్తే నెహెమ్యా కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఆకాశమందుని దేవుడి యొక్క అతను ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు, దేవుడికి ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా? నీ శత్రువు ఒకవేళ ఈ బలహీనతలో ఉంటుంది, అందుకనే నీ శత్రువు ఆకలి గురించి అతనికి భోజనం పెట్టుము, నీ శత్రువు దప్పి గురించి అతనికి దాహము అని మాట మనం ఎన్ని వరకు ఉన్నాగా. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం కాదు, నీ శత్రువులను సైతం ప్రేమించిన వాక్యం ఉంది కదా. ఎందుకు ఈరోజు నువ్వు అటువంటి ప్రార్థన చేయలేకపోతున్నావు? ఈ రోజున నెహెమ్యాను చూస్తే నెహెమ్యా తన సహోదరులు కూడా ప్రార్థన చేశాడు. అందులో శత్రువులు ఉండొచ్చు. నెహెమ్యాకు కొంతమంది ఒకవేళ శత్రువులు ఉంటారని చెప్పలేదు, కానీ ఒకవేళ శత్రువులు ఉండే ఉండొచ్చు. యూదుల్లో
ఇతను మెచ్చిన వారు ఉంటారు, అలాగే ఇతను మెచ్చని వారు కూడా ఉంటారు. కానీ వారందరి కొరకు కూర్చుండి ఏడ్చాడట. ఏడ్చి అలాగే ఉండిపోలా. కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు. తర్వాత చేసిన గొప్ప కార్యము ఆకాశమందు దేవుని యొక్క విజ్ఞాపన చేశాడు. ఈరోజు అయ్యో మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన ఇరుగు పొరుగు వారు, లేదా మన శత్రువులు వారికి ఏదైనా బలహీనతప్పుడు నువ్వు కూర్చుండి ఏడ్చి దుఃఖించి విచారించడం వల్ల ప్రయోజనము లేదు. ఓకే, దుఃఖించు, లేకపోతే నువ్వు వారి కొరకు విచారించు, మంచిది. అయితే అట్ ది సేమ్ టైం నువ్వు చేయవలసిన పని అంటే వారి పక్షంగా నీవు ప్రార్థన చేయవలసిన వాళ్ళు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించి వారిని బాగుపరిచి మరలా దేవుడు వారిని సజీవులుగా చేసి, ఆరోగ్యంగా చేసి, బలవంతులుగా చేసి మరలా దేవుడు మరలా మన ముందు నిలబెడతాడని నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయగలగాలి. అందుకని నెహెమ్యా, ఆకాశమందున్న దేవా, యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా అంటే దేవుడిని బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నువ్వు మా దోషం న్యాయంగా నెహెమ్యాకైతే మరలా చెప్తాను, నెహెమ్యా చూసిన ఫోటోలో ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని అక్కడ కలిగిన వాడు ఉన్నాడు. కానీ అక్కడికి చూడ ఒకసారి మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు రాజు అడిగాడు కదా, ఇంతకుముందు మనం గమనించాం, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారం ఉన్నది అన్నాడు. వ్యాధి ఉన్నది అతనికి కాదు, వ్యాధిలో ఉన్నవాడు అతనైతే కాదు. కానీ వీళ్ళ అతని జడులైన వారు ఎంతో శ్రమలో, నిందలో, వారి బాధల్లో, వేదనలో వారు ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చూస్తే అప్పుడు రాజు, నీకు ఏమి కావలసి మనం చేస్తున్నామని నన్ను అడుగుగా నేను ఆకాశమందు దేవునికి ప్రార్థన చేసి. అంటే మీరు గమనించగలిగితే ఈ రోజున నెహెమ్యాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, రాజు అడుగుతుంటే రాజును అడగకుండా ముందు ఎవరు అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. అది గొప్ప సంగతి. రాజు అడుగుతుంది, నీకేం కావాలో చెప్పు, 2 అధ్యాయాలు వచ్చు, నీకేం కావాలో చెప్పని అంటే అక్కడ పిల్లలు గమనించండి, చూడండి, ఆలోచన ఏమి కావలసి మనం చేస్తున్నామని అడుగుగా నేను ఆకాశమందుని దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందినేడనా అన్నాడు. కాబట్టి నెహెమ్యాలో ఉన్న గొప్ప వ్యక్తిత్వాన్ని మనం చూస్తే అతడు దేవుని మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు, దేవునికి మొరపెట్టేవాడు ఉన్నాడు. రాజు అడుగుతున్నాడు, అక్కడికి నోరు తెరిచి అడిగాడు, ఏమి కావలసి నీవు మనం చేస్తున్నామని అడుగుగా దేవునికి ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్నా నీవు నేను మనమందరం ఉపయోగపడారా? ఆలోచించండి. దేవునికి ప్రార్థించేవాడిగా నీకోసం కాదు. నేను ఎవరి కోసం ప్రార్థన చేశాడు? యూదుల కోసం ప్రార్థన చేశాడు. దేవుని పట్ల మనమైన విషయం ప్రకారము పడబడిందని సంగతి తెలిసి వాటి కొరకు వీళ్ళ ప్రార్థన చేసిన వాడిగా దేవగంధంలో మనం చూస్తున్నాం. తర్వాత మనము ఈ 2వ అధ్యాయంలో, ఈ మొదటి అధ్యాయంలో మరొక సందర్భాన్ని మనం వినొచ్చు. న్యాయంగా ఆలోచన చూస్తే అక్కడ దేవునికి ప్రార్థన చేస్తే ఏమంటే, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము. నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడనంటే, నేను చేయు ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు. ఈరోజు కూడా నీ మాటలు వింటున్న మీరు, నేను మనమంతా కూడా నీ ప్రార్థన అంగీకరించబడాలని నువ్వు ప్రార్థించగలగాలి. ఈరోజు ప్రార్థన చేస్తున్న మంచిదే. అయితే ఆ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నదా? దేవునికి అంగీకారమైన ప్రార్థనగా ప్రార్థన ఉంటుందా? కాబట్టి అటువంటి విషయాలు మనము ఆలోచించు. నేను ముందుగా అంటున్నాడు, దేవా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఎవరి పక్షంగా? నీ దాసుడైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన. అంటే వారి పక్షంగా నేను చేస్తున్నాను ప్రార్థన. వారు చేయొచ్చు, చేయకపోవచ్చు. నిజం ఈ రోజున కూడా నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం ఎలా ఉండగలగాలంటే, ఎవరైతే ప్రార్థించరో, ఎవరైతే ప్రభువుని ఎరుగరో, ఎవరైతే ప్రభువు నమ్మరో వారి పక్షముగా నువ్వు ప్రార్థన చేయాలి. మనం అంటాం, వాడు అసలు ప్రార్థన కాదండి, వాడు అసలు దేవుడు నమ్ముకోనండి, అంటే దేవుడు అంటే ఇష్టం లేదండి, అటువంటి వాడి కోసం ఏం ప్రార్థన చేస్తామండి అనుకునే పరిస్థితులు లేదు. వారి పక్షముగా దేవుడి కుమారుడుగా, దేవుడి కుమార్తెగా నీవు ప్రార్థన చేయి. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు పక్షముగా ఆలోచన అంటున్నాడు, నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించమని చెబుతూ, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అన్నాడు. నేను ఏమంటున్నాడు తెలుసా? నేను ఒప్పుకుంటున్నాను.
ఇశ్రాయేలు అందరూ కూడా నీకు విరోధంగా పాపం చేశారు అని నేను ఒప్పుకుంటున్నాను అని అంటూ నేను నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాము. అంటే మీరు గమనించండి, నెహెమ్యా ఏమి గమనించాడంటే మాకున్న ఈ స్థితి, లేకపోతే మాకున్న ఈ దుస్థితి, లేకపోతే యెరూషలేములకు కావచ్చు, యూదులకు కావచ్చు కలిగిన ఆ పరిస్థితి ఒక పాపము చేస్తే కలిగిందేమో, దేవుడికి వ్యతిరేకంగా చేయడం వల్ల, దేవుడికి వ్యతిరేకంగా జీవించడం కలిగిందేమో. అది వచ్చి ఏ రోజు నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించటమే. ఎక్కడ నీ ఎదుట మేము బహు అసహ్యముగా ప్రవర్తించాం. ఒప్పుకుంటున్నాడండి, తాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదాలు ఒప్పుకుంటున్నాడు. అయ్యా మేము మీ దృష్టిలో చాలా అసహ్యంగా ప్రవర్తించాము, మేము నీ ఎదుట పాపం చేస్తాము అని నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి కాల్సినటువంటి మాట్లాడుతున్న మీరు నేను కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు నువ్వు చేసినప్పుడు దేవునికి క్షమాపణ అడుగుతున్నావా? నెహెమ్యా ఎవరి పక్షంగా అడుగుతున్నాడు? నేను మరలా చెప్తాను, నెహెమ్యా అంటే తాను శూషణ కోటలో రాజులకు గిన్నె నందించేటి వాడిగా ఉండి ఒక ఉన్నతమైన జీవితాన్ని, ఒక సురక్షితమైన జీవితాన్ని అతను అనుభవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలైన వారు బాధను అనుభవిస్తున్నారని, శ్రమను అనుభవిస్తున్నారని, నిందను అనుభవిస్తున్నారని విన్నాడు, అలాగే దేవుని పట్టణం నిరుష్యం పట్టణము ఆ ప్రాకారంలో పడద్రోయబడినవని, దాని బొమ్మలు కాల్చబడినవని విన్నారు. వాటి కొరకు ధనుషు ధనుషు వాటి కొరకు అతను ప్రార్థన చేసినట్టు వాడిగా దేవుడికి దండంలో పిల్లలని మనం చూస్తున్నాం. అంటే మీరు గమనించండి, నెహెమ్యా తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, తన ఉద్యోగం కోసం కాదు, తను చేస్తున్నటువంటి పని కోసం కాదు దేవుడికి ప్రార్థించింది. దేవుని ప్రజలైన వారు పాడిపోయారు, చెడిపోయారు, నిందలు అనిపిస్తున్నారు, బాధలు అనిపిస్తున్నారు, శ్రమలు అనిపిస్తున్నారు, వారి పక్షముగా అందులో ఆలోచన చూస్తున్నాము. ఇశ్రాయేలు కొరకు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. అందుకని మరలా ప్రారంభం మీతో మాట్లాడడం జరిగింది. నీవు నీ కోసం కాదు కానీ నీ సహోదరుల కొరకు, నీ స్నేహితులైన వారి కొరకు, లేకపోతే నీ శత్రువులైన వారి కొరకు నువ్వు ప్రార్థించే ప్రార్థనా పరుడుగా ఉండగలగాలి. ఈ రోజున మన ప్రార్థనా జీవితంలో నీవు నేను కూడా కలిగి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే, ఆనాడు నెహెమ్యా ఎవరి కోసం ప్రార్థన చేశాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేశాడు. దేవుని పట్టణమనబడిన యెరూషలేము పట్టణం కొరకు, దాని బాగు కొరకు ప్రార్థన చేశాడు. ఈ రోజు నీవు నేను కూడా మన ఆత్మ జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, నీ ప్రార్థనలో ఎవరిని జ్ఞాపకం తీసుకున్నాం? నీ ప్రార్థనలో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? ఈ రోజున క్రైస్తవుడిగా, సేవకుడిగా, ఈ లోకంలో దేవుడి పిల్లలుగా, దేవుడి బిడ్డలుగా చూస్తున్న నీ బాధ్యత, నా బాధ్యత. మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి కాలంలో దేవుడి నుండి ఈ క్షణం వరకు దేవుడిను ఆరోగ్యంగా ఉంచాడు, సురక్షితంగా ఉంచాడు, సజీవునిగా ఉంచాడు, ఆనందంగా ఉంచాడు. అయితే అనేక మంది ఇటువంటి సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా లేని పరిస్థితులు ఈ రోజున లోకమంతా కూడా ఉంది. అయితే ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని సేవకునిగా, లేక ఒక దేవుని కుమారుగా, కుమార్తెగా నీ బాధ్యత, నా బాధ్యత ఏమిటంటే, ఎందరైతే ఈ భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారో, ఎందరైతే భయంకరమైన ఈ వైరస్ గురి అనేకమైన బాధలు అనిపిస్తున్నారు, వారందరి పక్షంగా నీవు నేను కూడా ప్రార్థించగలిగితే, వాక్యం కోసం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఈ రోజున వాడు నాకు ఎంత అన్యాయం చేశాడండి, వాడు మంచివాడు కాదండి, లేకపోతే వాడు ప్రార్థనకు రాడండి, వాడు దేవుణ్ణి నమ్ముకోడండి, అవన్నీ అనవసరం. వాడు ప్రభువు నమ్మినా నమ్మకపోయినా, దేవునికి వ్యతిరేకంగా జీవించకపోయినా, ఒకవేళ వాడు నీ శత్రువే కావచ్చు, ఒకవేళ వాడు నీకు ఎంతో హాని చేయొచ్చు, ఒకవేళ అతను నీకు ఎన్నో ఇబ్బందులకి గురిపెట్టి ఉండవచ్చు. కానీ నీ బాధ్యత దేవుడికి ఇచ్చిన వారికి, దేవుడికి ఇచ్చిన భాగ్యం, అతని కొరకు, వారి కొరకు ప్రార్థించగలగ ఒక పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన మనసుతో వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిస్తాడు, ఖచ్చితంగా విడుదలను ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఇప్పుడు నెహెమ్యాలో మనం నేర్చుకుంటున్న ఈ గొప్ప పాఠం ఏంటంటే, అతడు తన దేశం కొరకు ప్రార్థన చేస్తాడు, తన ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేస్తాడు, వారి పక్షంగా అతడు పాపాలు ఒప్పుకున్నాడు. నీ ఎదుట నువ్వు అసహ్యంగా ప్రవర్తించాము అని అతడు ఒప్పుకుంటున్నాడు. 2వ అధ్యాయం మనం చూసుకున్నాం,
రాజు అడిగిన మాట మనం విన్నాం, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి అన్నారు. ఈ రోజున నీకు నాకు కూడా ఏ వ్యాధి లేదు, కానీ మన ముఖాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ బాగుంది, పర్వాలేదు, వాడికి వచ్చింది వీడికి వచ్చిన ఒక ఆనందంతో ఉన్నావా? అది ఎంత మాత్రం కూడా అది ఆత్మీయ జీవితం అనిపించుకోవడదు అనే విషయాలు మనకు గుర్తరగాలి. నీవు ఏం కలిగి ఉండగలగాలంటే దేవుడికి విజ్ఞాపన చేయగలగాలి, దేవుడికి ప్రార్థించగలగాలి. అందుకని ఇక్కడ ఆత్మీయ రాయబడుతుంది. 4వ వచనం చదువుకున్నాం. రాజు అడుగుతున్నాడు నెహెమ్యాను, ఏమి కావలసి నువ్వు మనము చేస్తున్నావని నన్ను అడుగుగా నేను ఆకాశమందున దేవునికి ప్రార్థన చేశాను. ఈ రోజు రాజు అంతటి వాడు ఆనాడు నెహెమ్యాను అడుగుతూ నీకేం కావాలి అని రాజు అడిగితే నెహెమ్యా ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే రాజు కంటే గొప్పవాడు ఎవరంటే దేవుడని సత్యాన్ని పిల్లల నెహెమ్యా ఎరిగిన వాడు ఉన్నాడు. తర్వాతగా మనం చూస్తే 2వ అధ్యాయంలో హోరోనీయుడిన సంబంధాలను అమ్మోనీయుడిని టోబియా ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేయు అక్కడ వచ్చినని విని బహుగా దుఃఖపడింది. ఈరోజు కొంతమంది మన బ్రతుకులు మన జీవితంలో ఇటువంటి సంబంధాలకు టోబియా అనబడిన వ్యక్తులు కూడా మనలో ఉన్నారేమో ఒకసారి గమనించండి. ఈ సంబంధకు టోబియా అనబడిన వాడు ఏం చేస్తారంటే ఇశ్రాయేలుకు క్షేమము కలుగజేయుటకు ఒకడు వచ్చాడు. ఎవరు వచ్చారు? నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా ఎందుకోసం వచ్చాడట? ఇశ్రాయేలుకు క్షేమము కలుగు చేయడానికి. ఈ రోజు కూడా నీవు నేను కూడా ఇతరులైన వారికి మనం క్షేమాన్ని కలిగించాలి. మరలా మీకు జ్ఞాపకం ఇస్తాను, మనం ఇప్పుడున్న పరిస్థితులు అనేక మంది ఆక్సిజన్ సిలిండర్లకి దాతలుగా మారిన వారు ఉన్నారు. అనేక మంది వైరస్ సోకినటువంటి వారికి ఆహార పదార్థాలు అందించే వారు ఉన్నారు. అనేక మంది మెడిసిన్స్ అందించే వారు ఉన్నారు. ఇలాగ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎన్నెన్నో కార్యక్రమాలు చక్కగా కార్యక్రమాలు చేస్తూ వారికి క్షేమాన్ని కలిగించడానికి వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు, అటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు, అటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అటువంటి క్షేమకరమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎందుకో కొంతమందికి అసూయ కలుగుతూ ఉంటుంది. అంటే ఈరోజు మనం ఇంటికి మాట్లాడుతుంటే నెహెమ్యాను చూసి ఆనాడు అనేక మంది సంబల్లకు టోబియా అనబడినట్టు వారు దుఃఖపడినట్టున్నారు. ఎందుకు దుఃఖపడ్డారట? ఇశ్రాయేలులకు, మీరు చూడండి 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయ ఒకరు వచ్చినని విని బహుగా దుఃఖపడ్డారు. ఈరోజు నా లోకము ఎటువంటి భయంకరమైన మనస్తత్వం ఉన్నదంటే, ఈరోజు నీకు క్షేమం కలిగితే, నీకు సంతోషం కలిగితే, నీకు స్వస్థత కలిగితే, నీకు ఆరోగ్యం కలిగితే, లేకపోతే నీకు ఆనందం కలిగితే బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు నువ్వు బాధపడితే సంతోషించేవారు, నువ్వు దుఃఖపడితే సంతోషించేవారు, లేకపోతే నీకు వ్యాధి కలిగితే ఆనందించేవారు చాలామంది ఉన్నారు లోకంలో మన చుట్టూ కూడా. కానీ ఈరోజు అటువంటి వ్యక్తిత్వము క్రైస్తవులు అనిపించుకున్నదు. నువ్వు క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఉండగలగాలంటే ఈరోజు పిల్లలకి ఇతరుల క్షేమాన్ని చూసి నీవు స్తుతించగలిగిన వాడు ఉండాలి, దేవుణ్ణి ఘనపరచగలిగిన వాడు ఉండాలి, దేవుణ్ణి మహిమపరచగలిగిన వాడు ఉండాలి. అట్టి ఆత్మీయ జీవితంలో పిల్లరా నీవు నేను మనం అందరూ ఉండగలగాలి. ఈ రోజున పిల్లరా అనేక మంది క్రైస్తవులే, దేవుని సేవకులే, విశ్వాసపడుతున్న వారే మన పక్కవాడికి క్షేమం కలిగితే చూచి మార్చలేని వాడు ఉన్నారు. అదే పక్కవాడు దుఃఖపడితే వీడు సంతోషించేవాడు ఉన్నాడు. సంబల్లటు టోబియా అనబడిన వీరిద్దరూ కూడా మనం చూస్తే ఇశ్రాయేలు క్షేమము కలుగజే ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడ్డారు. అంటే ఇశ్రాయేలుకు క్షేమం కలగకూడదా? ఇశ్రాయేలుకు సంతోషం కలగకూడదా? దేవుని ప్రజలైన వారికి ఆనందం కలుగకూడదా? అటువంటి భిన్నమైన ఆలోచనతో ఈరోజు నీవు నేను కూడా ఉంటే సంబల్లటు వలె, టోబియా వలె మనము కూడా ప్రవర్తిస్తే అది దేవుడు ఎంత మాత్రం కూడా మెచ్చదగనది. దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని అంగీకరించడు. ఈరోజు నీ శత్రువులైన వారికి సైతము మనం వారికి క్షేమం కలగాలనే చూడాలి, వారికి ఆరోగ్యం కలగాలనే మనం ప్రార్థించాలి, వారు ఆనందంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అది క్రైస్తవుని యొక్క వ్యక్తిత్వం, అది క్రైస్తవుని యొక్క మనస్సు, అది క్రీస్తు యేసు లాంటి మనస్సు. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సును మీరును కూడా కలిగి ఉండేది దేవునికి వాక్యం మనకి బోధిస్తున్న బోధ ఏంటంటే, అందులో ప్రభు అంటున్న మాట నశించే దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నువ్వు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నావు రోజులో. ఈ రోజున మనం టీవీలో చూసినప్పుడు, వార్తలు చూసినప్పుడు ఇన్ని లక్షల మంది దీని బారిన పడ్డారు, ఇన్ని లక్షల మంది కోలుకున్నారు, అయితే ఇటువంటి కొన్ని న్యూస్ మనం చూస్తాం. అయితే ఒక ప్రశ్న, నీవు వారి పక్షంగా ప్రార్థన చేస్తావా? దేవా, ఇంతమంది బలహీనతగా ఉన్నారు, ఇంతమంది అనారోగ్యం గురైన వారు ఉన్నారు, వారందరి పక్షంగా నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన అనుభవము నీవు కలిగి ఉన్నావా? కలిగి లేకపోతే ఈ క్షణంగా ఈ సమయంలోనే వారందరి పక్షంగా నీవు
ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నెహెమ్యాకు దేవుడు ఒక మంచి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. రాజు యొక్క షూషన్ కోటలో రాజును దీన్ని అందించండి ఆ గొప్ప ఉన్నతమైన స్థితిని నెహెమ్యాకు అందిస్తే అటువంటి స్థితిలో ఉండి సంతోషించి ఆనందించవలసిన వాడు ఎవరి కోసం ఆలోచించాడట? ఎవరి గురించి అడిగాడు? మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో ఎవరి గురించి అడిగాడు? యూదుల గురించి అడిగాడు, యెరూషలేము గురించి అడిగాడు. ఈ రోజున నీవు నేను కూడా నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, నువ్వు క్షేమ స్థితిలో ఉండొచ్చు, నువ్వు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. అయితే ఆ స్థితిలో ఉన్న నీవు దేవుని కొరకు, దేవుని ప్రజలైన వారి కొరకు, అలాగే అనేకమైన బాధలు అనిపిస్తున్న వారి కొరకు నీవు ఆలోచన చేయగలిగిన ఈ రోజున మనము సోను సూద్ అనే సినీ యాక్టర్ని మనము ఈరోజు దేవుడిగా కూర్చేటి వారు ఉన్నారు. అంటే న్యాయంగా మనకు అతనుకున్న ధనంతో అతని కుటుంబము, అతని బంధువులు సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకు అతను అనేకమంది తనకు సంబంధం లేని వారిని, లేకపోతే తనకు పరిచయం లేని వారిని, తనకు ఎటువంటి బంధుత్వం లేని వారికి ఎందుకు అట్లా సహాయం చేస్తున్నారు? ఒక అన్యుడిగా ఉన్నవాడు ఒక దేవుని ప్రేమను పంచగలుగుతున్నాడంటే, దేవుని ప్రేమను ఎరిగిన మనము, దేవుని పిల్లగా ఉన్న మనము ఇంకెంత ప్రేమను మనం పంచగలగాలి? ఒక మన దగ్గర అంత పంచడానికి అంత ఉండకపోవచ్చు మన దగ్గర, కానీ ప్రార్థించి ఆ చిన్న కార్యం కూడా నువ్వు చేయలేవా? ఎందుకంటే మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నట్లయితే అంటున్నారు, ఈ కొండను చూచి సముద్రంలో పడవేయమనగానే అది సముద్రంలో పడవేయబడుతుంది. అంటే నువ్వు ఆ విశ్వాసంతో కూడా ప్రార్థన కూడా చేయలేని పరిస్థితులు ఉన్నావా? నీ సహోదరుల పక్షంగా, దేశం కొరకు, లోకం కొరకు అనేక పరిస్థితుల్లో భయంకర జీవితాన్ని జీవిస్తున్నట్టు వారి పక్షంగా ఈరోజు దేవునికి ఇచ్చిన ఈ క్షణము, ఈ సమయము, ఈ దినము దేవునికి విజ్ఞాపన చేసి, దేవునికి మనవి చేసి, దేవునికి మొరపెట్టి, దేవా వారందరి సమస్యల నుండి, వారికి అందరూ ఉన్న బలహీనతల నుండి, వారందరి వ్యాధుల నుండి వారు విడిపించు ప్రభువా, వారిని రక్షించు, వారిని స్వస్థపరచు, వారికి ఆరోగ్యం, వారికి ఆనందాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని అని నీవు ప్రార్థించగలిగితే నీవు ధన్యుడు. అటువంటి మనస్తత్వాన్ని నీవు కలిగి ఉండగలగాలి. ఈ రోజున పిల్లల నెహెమ్యా గ్రంథము ప్రారంభిస్తున్న మనము ఈ నెహెమ్యా అదే తెలియజేస్తున్నాడు. తన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా అతను ఎవరి కోసం ఆలోచించాక బలహీనతలో ఉన్న వారిని, నిందలు అనిపిస్తున్న వారిని, శ్రమలు అనిపిస్తున్న వారిని, అటువంటి వారి విషయంలో దేవునికి ప్రార్థించే వారిగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాతగా ఇక మనం 3వ అధ్యాయంలో, చివరిగా 3వ అధ్యాయం చూస్తే గడిచిన కాలంలో కూడా బహుశా ఈ నెహెమ్యా గురించి మాట్లాడుతూ ఈ 3వ అధ్యాయంలో ప్రధానంగా బాగు చేస్తాను అనే మాటలు మనం చూస్తాం. ఇక్కడ మీరు గమనించినట్టు 3వ అధ్యాయంలో ప్రధానంగా అనేక మార్లు, ఒకటి కాదు రెండు కాదు, అనేక సందర్భాల్లో ప్రతి వచనం చివరిలో అక్కడ ఆనుకుని దాన్ని అమర్చారు, దాన్ని బాగు చేస్తారు అనే మాట. మనం 5వ వచనం మనం చూస్తే వారిని ఆనుకుని తెకోవీళ్ళు బాగు చేశారు, బాగు చేశారు, పాడైన వాటిని బాగు చేశారు, చెడిపోయిన వాటిని బాగు చేశారు, పనికిరాని వాటిని బాగు చేశారు. ఈ రోజున క్రైస్తవులుగా నీ పని, నా పని కూడా ఏమంటే బాగుపరిచే పనే కానీ బాగు చేసే పని మాత్రమో కాదు. నీవు బాగుపరిచేవాడిగానే ఉండాలి, నువ్వు బాగు చేసేవాడిగా ఉండాలి, మేలు చేసేవాడిగానే ఉండాలి. అందుకని మనం ఆలోచన చేస్తే, దేవునికి గ్రంథాన్ని మనము ఆలోచన చేస్తే మేలు చేసి శ్రమ పడుట మేలు అనే మాట మనం చూస్తాం. ఈరోజు క్రైస్తవుడుగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీ బాధ్యత, నా బాధ్యత ఏమనంటే బాగు చేయడం, పాడు చేయడం కాదు, నాశనం చేయడం కాదు, లేకపోతే ఏదో దాన్ని ఏదో రకంగా మనము అంతం చేయడం కాదు, బాగు చేసే మనస్తత్వం, ఆ బాగుపరచగలిగే అట్టి ఆలోచన మనకు. అయితే సమస్తమును కూడా బాగు చేయగలిగిన వారు ఎవరంటే యేసుక్రీస్తు, ప్రభు యేసుక్రీస్తు. అందుకనే ఈయన సమస్తమును కూడా బాగు చేసి ఉన్నారు అని ప్రభువు గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి సమస్తమును కూడా బాగు చేయగలిగిన ప్రభువుని మనం నమ్మిన మనము మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో, ఈ క్షణంలో మనము బాగు చేయడానికి, బాగుపరచడానికి మనము ప్రయత్నం చేయగలగాలని, నాశనం చేయడానికి, పాడు చేయడానికి, లేకపోతే పనిని మనము దాన్ని పాడు చేయడానికి మనము చూస్తే అది ఖచ్చితంగా దేవునికి ఉగ్రతకు దారితీస్తుందనే విషయాన్ని మనం గుర్తిరగాలి. మీరు 32 3వ అధ్యాయము, నెహెమ్యా 3వ అధ్యాయం 32 మరియు మూలకును, గొర్రెల గుమ్మములకు మధ్యను బంగారు పనివారును, వర్తకులను బాగు చేసేది. అంటే ఈ టోటల్గా ఈ 3వ అధ్యాయం అంతా కూడా చూస్తే బాగు చేశారనే మాట మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ నీవేం బాగు చేస్తావు? నువ్వు బాగు చేసిన ఏమైనా ఉన్నావా? ఈరోజు అంత చెడిపోయిన వ్యక్తిని బాగుపరచడానికి దేవుని సువార్త అతనికి అందించావా? దేవుని మాటలు అతనికి తెలియపరిచావా? దేవుళ్ళలోకి అతను నడిపించావా?
ఈ రోజున బాగు చేయడం అంటే ఒక వ్యక్తి మనం ఆలోచన చేసిన ఒక వ్యక్తి ఎరుషలేములో ఎరుకు పట్టణానికి వెళుతున్నప్పుడు దొంగల చేతులు చిక్కాడు. పరప్రాణంతో అతను కొట్టి విడిచిపెట్టారు. అటుగా యాజకుడు వెళ్ళాడు, చూచాడు, పక్కగా వెళ్ళాడు. లేవీడు వెళ్ళాడు, చూచాడు, పక్కగా వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వెళ్ళాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, జాలి పడ్డాడు, అతనికి ద్రాక్షారసం పోసాడు, అతని గాయములు కట్లు కట్టాడు. అతను ఒక పూటపూల వారి ఇంటికి తీసుకువెళ్ళి అతను బాగు చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు ఇక్కడ నీవు నేను కూడా మనమందరం కూడా మనం బాగు చేయగలిగిన వారంగా ఉండి బాగు చేయలేని వారుగా ఒకవేళ మనం ముందుకు రాకపోతే ఆ యాజకుడు లేవుడు అలాగే చేశారు. వారు బాగు చేయగలిగి ఉండి కూడా వారు బాగు చేయడానికి వారు ముందుకు రాలా. అవకాశం ఉంది. ఈరోజు దేవునికి అవకాశం ఇచ్చాడు, ఇంకా నేను సజీవునిగా ఉంచాడు, ఒక స్థితిలో ఉంచాడని అంటే నీవేం చేయాలి, నేనేం చేయాలి? పాడైపోతున్న వారిని, అందుకనే అగ్నిలో లాగినట్టుగా కొందరిని రక్షించండి అని వాక్యంలో మనం ఇస్తున్నాం. అనేకమైన నాశనంలో వెళ్ళిపోతున్న వారిని నువ్వు రక్షించి వారిని దేవుడు నడిపించగలిగిన దేవుడు నడిపించవలసిన వారుగా నీవు నేను మనం పొందుకున్నాం. అంటే ధన్యత మీరు నేను కూడా మనం పొందుకున్నాం. ఇంతవరకు ఎంత ఓపిక మాత్రమే మీకు అందరికీ ప్రభుత్వంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటుంది. మరొకసారి ఇంకా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమం పాల్గొన్న వారికి, అలాగే ఈ మైక్ ద్వారా స్థానికంగా గ్రామస్తున్న వారు సంఘపడి ఉన్నారు, ఈ మైక్ ద్వారా మాట్లాడుతున్నటువంటి ప్రభునామాలు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతిదినం ఇలా కూడా మనము కొద్ది సమయాన్ని దేవుడికి సన్నిధిలో గడపడానికి మనము ముందుకు వెళ్తున్నాం. దేవుడి ఈ కార్యక్రమాన్ని ఏకరంగా జరిగిస్తున్నారు. ప్రార్థనలు ఏకీభవించడం మనమందరూ కూడా ఎంతవరకు మనం నెహెమ్యా గురించి మనం నేర్చుకున్న సంగతులను బట్టి మనమందరం కూడా అనేకుల కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతి వారి బలహీనత నుండి, ప్రతి వారి పరిస్థితి నుండి దేవుడు విడిపించి మంచి స్థితిని దేవుడు ప్రతి ఒక్కరు కూడా చేయాలని దేవుని పిల్లగా, దేవుని యొక్క విశ్వాసాలుగా మనమందరూ కూడా అట్టి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. తర్వాత ప్రార్థన ఏకీభవించిన ప్రార్థనతో ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరమందు ఆశీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చేసుకుంటున్నాం. మా పరమ తండ్రి ఇంతవరకు మీ బిడ్డలుగా మీ పిల్లలుగా ఈ అనుదిన ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని అంటే జరుగుతుంది తండ్రి. మీరు మాకు దయచేస్తారని అనుకుంటున్నాను. దేవ ఈ దినాన్ని మా తండ్రి నెహెమ్యా గ్రంథం నుండి దేవ మీరు మాకు నేర్పించిన మీ విలువైన మాటల గొప్ప తండ్రి మీరు పొందినారు. దేవ నెహెమ్యాకు మాత్రం మీరు ఒక గొప్ప ఉన్నతమైన మాకు స్థితిని అప్పటికి మాకు అనుగ్రహించినప్పుడు కూడా పాడైపోతున్న మాకు మీ ప్రజలైన వారి పక్షంగా ప్రార్థించిన వారిగా, మీరు మా తల్లి బాగుపరచడానికి ఎన్నో రీతిలుగా సాధించేవాడిగా, క్షేమాన్ని కలిగింపచేయడానికి మాకు ముందుకు వచ్చేవాడిగా, ఇలా ఎన్నో సంగతులు తల్లి నెహెమ్యాలో మేము నేర్చుకోవడానికి ఇచ్చిన కృప కొరకే మా తల్లి మీకు రాదు. వాటి మనస్సును బట్టి ఆలోచనలు మా బ్రతుకులు కూడా మాకు అనుగ్రహించింది. ఆయన మా చుట్టూ, మా గ్రామంలో, మా తల్లి, మా దేశంలో, ఈ లోకంలో, ఈ ప్రపంచవ్యాప్తంగా అనేకమైన మా తల్లి అనేకమైన భయంకర పరిస్థితులకు మాత్రం మీరు గురైన వారు, ప్రస్తుత వైరస్ ప్రభావానికి గురైన వారిని బట్టి మాకు అధికంగా మాకు మీకు సెలవు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు అసాధ్యమైన మాకు ఏది మాత్రం మీకు సమస్యలు సాధ్యమే. దేవుని చిత్తం చొప్పున మీ దయ చొప్పున మాత్రం మీ కృప చొప్పున మా మీ దాసులుగా, మీ బిడ్డలుగా, మీ పిల్లలుగా మీరు చూసిన ప్రార్థన మాత్రం మీరు అంగీకరించి వారికి కలిగిన బాధల నుండి, వారికి కలిగిన వ్యాధుల నుండి, వారికి కలిగిన శోధం నుండి, సమస్య నుండి, ఆ బలహీనత నుండి, అనారోగ్యంలో నుండి తండ్రి మీరే వారిని విడిపింపజేసి మా తండ్రి మీరే వారికి స్వస్థతను దయచేసి తండ్రి మీరు వాళ్ళని లేవనెత్తి బలపరిచి ఆరోగ్యవంతులు చేసి తద్వారా వారందరూ కూడా మాత్రం మిమ్మల్ని కూర్చున్న సత్యాన్ని, మిమ్మల్ని కూర్చున్న జ్ఞానాన్ని మాత్రం వారు కలిగి ఉంటే తద్వారా మిమ్మల్ని మహిమపరచగలిగి బిడ్డలుగా ఉండగలిగే ధన్యతను మా తండ్రి ప్రతి ఒక్కరిని మాత్రం అనుగ్రహించిన ప్రార్థన చేస్తాం. తండ్రి సంఘం మాత్రం కూడి వచ్చిన ఈ కార్యక్రమం పాల్గొందుకున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, మీకు కూడా బలపరచండి. మన వర్తమానం ఆంధ్రప్రదేశ్లో నూరంతరంగా ఫలించడం మాత్రం ప్రార్థన చేస్తాం. బలహీన ఉన్న బిడ్డలందరూ మీరు బలపరచలేవనికి ఆరోగ్యవంతులుగా చేయమని మాత్రం ప్రార్థన చేస్తాం. కుటుంబాలన్నీ కూడా జ్ఞాపకం, కుటుంబాలు ఉన్న శోధనలు, గొడవలు, అల్లర్లు, సమస్యలు తొలగించండి. దేవ కుటుంబాల్లో శాంతిని, సమాధానం, సంతోషము, ఆనందమును, ఆశీర్వాదమును, అభివృద్ధిని మాత్రం మెడిగా దయచేస్తాం. మా దేశంలో దేశ నాయకులు, అధికారులు, మంత్రులు దీవించి తండ్రి వారు మంచి పరిపాలన మాకు అందించుకుని జ్ఞానాన్ని తండ్రి మీరు వారికి దయచేయమని మా ప్రభావం విషయంలో ప్రార్థన చేస్తాం. మీరు మాత్రం మాకు కలిగించిన బాధలు, మాకు కలిగించిన వేదనలు తండ్రి, మాకు కలిగించిన శోధనలు, మాకు కలిగించిన శ్రమలు, నిందలు సమస్తాన్ని కూడా మాత్రం దూరపరిచి మా ప్రభావం కానీ మాకు కావాల్సిన క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని తండ్రి మాకు అందరికీ తండ్రి మీరే మాకు దయచేయమని మా విషయంలో ప్రార్థన చేస్తాం. మీ కృపను బట్టి మీ దయని బట్టి తండ్రి ఈ క్షణం వరకు, ఈ దినం వరకు మాత్రమే క్షేమంగా ఉంచారు, మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచారు, మమ్మల్ని సజ్జులుగా ఉంచారు తండ్రి. మీకు అనేక మంది మాకు మా తండ్రి బలహీనతకు గురైన వారు ఉన్నారు, ప్రాముఖ్యంగా వైరస్లకు గురైన వారిని బట్టి వేడుకొంచాం. వారికి అందరికీ ధైర్యాన్ని తెచ్చాం.
వారికి అందరికీ మాకు గొప్ప నమ్మకాన్ని కలిగించండి. కానీ వారందరూ గొప్ప విశ్వాసంతో మా తండ్రి మీరు వారిని స్వస్థపరచగలని గొప్ప నమ్మకంతో వారు జీవిస్తూ తండ్రి యొక్క వయస్సు మా తండ్రి గురైన ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి అక్కడ వ్యాధిని జయించి మాకు మా తండ్రి వారు మరలా మా మంచికి వచ్చి మిమ్మల్ని స్తుతించగలిగే ధన్యత మాత్రం దయచేసి ప్రార్థన చేస్తాం. తండ్రి వారికి వైద్యం చేసిన వైద్యుల పక్షంగా ప్రార్థన చేస్తాం. మాత్రం ఎంతో మా తండ్రి వారు ప్రాణాలకు తెగించి మాకు మా తండ్రి అక్కడ వైద్యాన్ని మాత్రం వారు చేర్చుండగా వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేసి ప్రార్థన చేస్తాం. మీరు కాపుదల దయచేసి మాకు హాస్పిటల్లో కావాల్సిన ఆక్సిజన్ల విషయంలో, అలాగే కావాల్సిన బెడ్ల విషయంలో, కావాల్సిన మందుల విషయంలో, అలాగే కావాల్సిన వ్యాక్సిన్ల విషయంలో కూడా ప్రత్యేకతలు ప్రార్థన చేస్తాం. తండ్రి ప్రతి విధంగా కొరతలన్నీ కూడా మాకు మీరు తీర్చండి. ప్రతి వారిని మీ కృపలో బలపరిచి కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు మీరే నిజదేవుడు, మీరే సత్యవంతుడైన దేవుడు, మీరే గొప్ప దేవుడైన సత్యాన్ని, మీరే సృష్టికర్త అయిన దేవుడైన సత్యాన్ని ఒక అనేకులు మాత్రం గుర్తెరిగిన తండ్రి ప్రతి ఒక్కరు కూడా మాకు మీ విశ్వాసం కలిగి మీ ఎడల భయభక్తులు కలిగి జీవించట్లుగా మీ గొప్ప కార్యాన్ని మా తండ్రి మాకు ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు. ఈ దినమంతకు మీకు మాకు తోడుగా ఉంచారు, మీకు వందనాలు. ఈ దినమంతకు మా పనిపాట్లో మా ప్రయాణంలో దేవా మీ సహాయంతో నడిపించారు తండ్రి, మీకు వందనాలు. మా దోషములు చెట్టుకు మీరు క్షమిస్తూ తండ్రి మా తండ్రి మీరు మా పట్ల చేసిన మేలులు ఉపకారములు నా తండ్రి మీ నామంలో లెక్క స్తోత్రాలు చేసించాం. గ్రామస్తులు బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తాం. గ్రామంలో కూడా అనేకులు మా తండ్రి వయసు గురైన వారి పక్షంగా పేరున ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి ఎవరి నుంచి మీ దయచుకు మాత్రం మా గ్రామంలో వారికి అందరికీ తండ్రి మీరు విడుదల తెచ్చారు. మా గ్రామంలో అనేక గ్రామాల మొక్క ఈ వయసు గురైన మొక్క ప్రాంతాలను బట్టి ప్రజలను బట్టి ప్రార్థన చేస్తాం. ఎవరు ప్రతి ఒక్కరు మీ కృపలో బలపరచని మీ దేవుడు నడిపించండి. కానీ వారందరూ కూడా మాకు యొక్క బలహీనత నుంచి మాకు వారి విడుదల పొంది దేవ స్వస్థపరచబడి దేవ ఆరోగ్యంతో ఇచ్చేట్టుగా మీ గొప్ప కార్యం జరిగించండి ప్రార్థన చేస్తాం. ఆయన సమమాత్రం మీకు వైరస్ గురైన వారు అనేక మంది మాకు మరణించిన వారి కుటుంబాలను బట్టి వెళ్ళి వచ్చే వారి కుటుంబాలను బట్టి ఆదరణ, ఓదార్పు, ధైర్యము, నిరీక్షణ ఒక నెమ్మది ఒక అనుగ్రహించడం ప్రార్థన చేస్తుంది. ఈ దినాల మాకు మా ప్రియ నవమ యొక్క తండ్రి గారి యొక్క మాత్రం ఆదరణ కుటుంబం మాకు జరిగించాలి. మాత్రం యొక్క మాకు కుటుంబాన్ని జ్ఞాపకం చేసిన కుటుంబానికి మీరు వాతావరణం తెచ్చండి. ఆ కుటుంబానికి మీరు ఆదరణ తెచ్చండి. మా విషయంలో ప్రార్థన చేస్తాం. తండ్రి అనేక మంది మాకు బలహీన ఉన్నారు, విన్నాం. మాకు వారిని మీరే వారిని బలపరచండి, లేవనెత్తండి. మాత్రం బలహీన స్థితిలో మాత్రం భయంకర పరిస్థితుల్లో మాకండి ఎంతో మొక్క మాకండి సీరియస్ కండిషన్ ఉంటే వారిని బట్టి కూడా పేరుగా ప్రార్థన చేస్తాం. మాత్రం వారి పక్షంగా మాకు మీ అవసరం నుంచి చూపడం ప్రార్థనలు మీరు అంగీకరించి మా ప్రార్థన ప్రతిఫలాలు చేస్తున్నట్టు వారిని మీరు బలపరిచి లేవనెత్తమని మాత్రం విషయంలో ప్రార్థన చేస్తాం. అనేక వైరస్ ప్రభావం అనేక మంది తమ మాత్రం ఉద్యోగాలు కోల్పోయిన వారిని బట్టి, వ్యాపారాలు కోల్పోయిన వారిని బట్టి, జీవనోపాధిని కోల్పోయిన వారిని బట్టి, తమ కుటుంబంలో ఎన్నో మాత్రం సమస్యలకు, శోధనకు, ఆర్థిక ఇబ్బందులకు మాదేవ అనేకమైన మాతని పనులకు ఇబ్బందులు వచ్చిన వారిని బట్టి మీరు కొంచెం తండ్రి ప్రతి వారి అవసరాలను మాదేవ మీ మహిళలో తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. మాత్రం మీకు కానీ మేమందరూ మీరు విశ్వాసం దేవుతులు పెంచబడగా సహాయం చేసి అనేక చంటి బిడ్డల కొరకు ప్రత్యేకతో ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకతో ప్రార్థన వారికి మీ కాపులు తెచ్చండి, మీ భద్రత మాకు మెడికల్ చెప్పండి. కానీ వారు కూడా వైరస్ గురి కాకుండా మీ కాపులు ఆ బిడ్డలందరి పక్షంగా మాకు మీ వారిని తెచ్చండి ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు. మరి మా దేవైశ్వ మా తండ్రి వారు కూడా మాకు మీ కృపలో వద్దునట్లుగా, మీ జ్ఞానం అభివృద్ధి పొందినట్లుగా, దేవుని నీడలో భయభక్తులు మాకు బిడ్డలందరూ కూడా మాకు పెంచబడినట్లుగా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి బిడ్డలుగా తల్లి ప్రార్థనా పరులుగా మాతని ప్రార్థనా జీవితాన్ని కలిగి అనేక మంది కొరకు మాకు వారు ప్రార్థించి మాకు తద్వారా మాకు మీ గొప్ప కార్యాన్ని మాకు మా ప్రాంతంలో మీరు చూసినట్లుగా మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ నుంచి మీకు కూడా బలపరిచండి. మరి సరే ఎంతవరకు మన వర్తమానం మా అందరూ ప్రపంచండి. డాక్టర్ అవసరం మాకు అందరికీ దేవ సుఖనదని దయచేయండి. వివేకం లేచి దేవ మిమ్మల్ని స్థుతించుకునే ధన్యత పట్టే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి మహిళసరి ఎందరికీ నాకు కరోనా వైరస్లకు మాతని గురైన వారు ఉన్నారు, ఎందరైతే మా వైరస్ బారిన పడిన వారు ఉన్నారు తండ్రి వారికి అందరికీ తండ్రి మాతని వారందరికీ విడుదల పొంది ఆరోగ్యవంతులుగా మన క్షేమంగా మా మంచికి వచ్చి మాతో కలిసి సంతోషించి ఆనందించి మమ్మల్ని గణపరచగలిగే ఘనత ప్రతి ఒక్కరికైనా తండ్రి అనుగ్రహిస్తామా మహి పొందుకుమని తండ్రి మీ చెట్టు మీకు ఇష్టమైతే మా ఇదిగో నాకు వైరస్ బారిన పడిపోకుండా ఈ వైరస్ మాకు సోకకుండా మీ కాపుదల మీ భద్రత మా అందరికీ నడిపించి మీరే మహిమ పొందుకుని త్వరలోనే ఇక భయంకర వైరస్ ఉంచుతండి. ఈ లోకమంతా నాకు మేమందరం కూడా విడుదల పొంది మిమ్మల్ని మహిపించే బిడ్డగా ఉన్నటువంటి ధన్యత మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందుకుని భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, తోటి కోడల మధ్య, అక్క కోడల మధ్య కలుగుతున్న శోభలు మాతని గొడవలు అల్లర్లు సమస్తాన్ని దొరకచ్చి ప్రతి ఒక్కరికి మాత్రం సమాధానం తెచ్చి
రక్షణ పొందని బిడ్డలు రక్షణ పొందినట్లుగా, నమ్మి బాప్తిస్మం వారి పేర్లు జీవగంధమును రాయించుకున్నట్లుగా, అలాగే రక్షణ పొందిన వందకు వారి రక్షణను కాపాడుకున్నట్లుగా మీ యొక్క గురించి మహిమ పొందుకోండి. మరొకసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, ఇలాగే ఈ మైక్ ద్వారా మాకు అందరికీ కార్యక్రమం పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించమని, మీకు కూడా బలపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ఉందరా ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సతీష్కి ధనుష్కి ప్రత్యేకమైన వందనాలు. చక్కగా ప్రార్థన సాగించారు.